ఏమైందిరా మాన్ తిరుగుతున్నావేంద్రా? అరే ఒక 2000 ఉన్నాయారా? మళ్ళీ రేపిత్తా. అంత అర్జెంట్ ఏమొచ్చిందిరా నీకు? అవసరం వచ్చిందిరా. ఉన్నాయో లేవో మొదలు చెప్పు నాకు. సరే రేపు తప్పకుండా ఇస్తావారా? ఇత్తరా అయ్యా. నీ 2000 పట్టుకొని నేను పట్టణమే మారిపోను కానీ చేతికి అన్న ఫోన్ పే కొట్టన్నా. ఉంటే చేతికి అయ్యా రాదురా. అవురా మరి ఇంటికి పోయి పట్టుకొస్తా. ఇంటికేమద్దు, ఫోన్ పేనే కొట్టు. 2000కి గింత అవుతున్నావేంద్రా నువ్వు? నా పరిస్థితి నీకు ఏమేరక కొట్టు. సరే కొట్టిన చూసుకోరా. నీ పిల్లలు లేదారా ఇంట్లో? లేదురా, అవ్వగారింటికి అయింది. ఎప్పుడు వస్తుందిరా? అది ఎప్పుడు వస్తుంది నీకు ఎందుకురా? డెలివరీ అయిపోయినాక వస్తుంది. నా పిల్లల గురించి అడుగుతాను, నీకెందుకురా? ఏదో మ్యాచింగ్ సరిపోయే దారం ఉందని నా పిల్లలు చూస్తే మీ ఇంటికి వచ్చిండ్రా. ఈ పెళ్ళాలకు అన్ని మ్యాచింగ్ కావాలి, ఒక కట్టుకున్న మోడు తప్ప. లేదని చెప్పు నీ పిల్లలకి. అయ్యో గంత కోపడికి రావడుతుందేంద్రా? అరే పోరా అయ్యా, ఎవరిని బాధానికి ఎరిక టైం అవుతుంది నాకు అసలే. అబ్బా ఏవైతే కొత్త పిట్ట, మా వాళ్ళు ఎప్పుడు చూడలే. ఎవరింటికి పోతాందో? ఎవడీడు ఆడదాన్ని ఎప్పుడు చూడలేదా ఏంది? కాల్స్కు తినేటట్టు చూస్తాండి కదా. చక్కగా మా పవన్ ఇంట్లో పోయి వచ్చింది. వచ్చినావా? పోదాం లోపలికి. నీ ఆగమరా చెప్పు. ముందేలైతే ఫుల్ పేమెంట్ కొట్టు, ఆ తర్వాత లోపల తీసుకుపోయి నన్ను కాటేయి. నీకు ఇచ్చేటి 2000 కదా, పని అయినాక మొత్తం ఇస్తా. పోదాం. లేవు నీ అసొంటాలని మస్తు మందిని చూసిన. ముందేలా ఫుల్ పేమెంట్ కొట్టు, పని మొదలు పెట్టు. అంతే అంటావా? అంతే. వచ్చినాయి చూసుకో. వచ్చినాయి ఇక మరి. బక్క పవన్గా ఈ పిట్ట కోసం ఏనారా నా 2000 తీసుకునేది? నీ పెళ్ళాన్ని డెలివరీ పంపి దీంతో డ్యూట్లు వేసుకుంటున్నావారా? ఇగో నేను ముందే చెప్తాన్నా, ఎట్లా పడితే అట్లా చేస్తా అంటే నేను అస్సలు ఒప్పుకోను. ఇగో నాకు నచ్చినట్టే చేయాలి. సరేదా? అరే పవను, నువ్వు తెచ్చుకున్న పిట్ట మనూరి పొలి మీద దాటిపోయిందిరా. లేచి తలుపులేరా. ఏంద్రా ఇట్లా వచ్చినావు? ఏమాయరా నేను వచ్చిన కొద్దినకు కోవర్తివేంద్రా? లేకపోతే ఏంద్రా, తలుపులు కొట్టుకుంటూ వరుతున్నావు. నాకే పానం అంతా కింద అవుతుంది. నువ్వు కింద వండి పాపని మీద ఎక్కించుకుంటే పానం కింద మీదనే అవుతుందిరా. అరే సంతగా ఏం మాట్లాడుతున్నావు? పాప ఏంది, మీద ఎప్పుడేంది? నీ రాసలీలలో మొత్తం చూసినా గానీ అసలు ముచ్చట ఎప్పురా? పాపకి ఎంత బుక్ చేసినావురా? ఏ పాప ఎక్కడిది? నేనేవతి బుక్ చేసుకున్నారా? ఏవో నా గురించి తెలియరా నీకు? పిసపిస మారుతావాత పూరంగా వారైతే. అరే ఇసొంటి మాటలు మాట్లాడితే నాకు ఎక్కడో కాలుతుందిరా. అయితే కానీ రేట్ ఎంతనో చెప్పు. నా దగ్గర తీసుకున్న 2000 దానికే ఇచ్చినావు గారు నువ్వు. అమ్మని ఈ మిరుగుడ్డ మొగపోడు మొత్తం చూసినట్టున్నాడు కదా. ఏమైందిరా సప్పుడు ఎత్తలేవు? ఓ రేట్ ఎంతనో ఎప్పురా? గట్టిగా అనకురా, ఎవరైనా నింటే ఇజ్జత్ మానం దిగుతుంది. ఈ ముచ్చట నా పెళ్ళానికి తెలిసిందనుకో ముక్కు బుగి రాపిస్తుంది. ఎరికేగా దాని సంగతి నీకు. అరే ఎంత బుక్ చేసినావు చెప్పురా, నేను బుక్ చేసుకుంటా.
చెప్తా గానీ మరి అలా నాకు సగం పాలు ఇవ్వాలి, లేకపోతే అసలే చెప్పని. సరే ఇత్త తీరా. ఒక్కలకంటే 5,000, ఇద్దరం అంటున్నాం కాబట్టి డబుల్ అయింది. కొంచెం కూడా తగ్గదారా? అరే పీసోడా, మరి ఇద్దరు ఒకటేసారి కాదు ఎట్లా తగ్గుతాయిరా? తగ్గది. మరి ఇద్దరు ఒకటేసారి కాదు ఎట్లా తగ్గుతాయిరా? తగ్గది. సరే మాట్లాడు గాని పాప మందోబీరో తాగుతాదరా? ఆమె తాగదురా, పాప పతివ్రత. పతివ్రత ఎంత పవిత్రంగా ఉంటుందో అచ్చంగా చూస్తారా? చూసుడు కాదురా పీసోడా, పాప పేరెత్తాగానే ఇంత గాడుపు దూరం పెడుతుంది, అర్థమవుతుందా? అవు అని పెళ్ళం మరి. అరే నీ పెళ్ళమేనట్టే నా పెళ్ళం రేపు డెలివరీ పోతుందిరా. రాకులకు వచ్చినవరు ఆ మాత్రం ఉండాలి కారా స్పీడు. అక్క ఇది అత్తదారా? సగం పేమెంట్ ముట్టని ముట్టే. అసలే మా సంతకానికి ఆ పొల్ల బాగా నచ్చింది, ఉగ్గా పట్టుకొని ఉండే. ఏం చేసుడు ఇంకా అత్తలేదా? అరే ఏమైందిరా? నిన్నట్లెక్కనే ఆగమని తిరుగుతున్నావు. పొల్లకు పేమెంట్ కొట్టినావా లేదా? అరే సగం పేమెంట్ కొట్టినరా. మరి ఎందుకు ఆగమవుతున్నావురా? ఆ పోరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పటికి 5 సార్లు ఫోన్ చేసిన, అసలే కలుతలేదు. ఊరు వారి సవ కబురు ఇంత సలహా చెప్తున్నావేంద్రా? అది గిట్ట చెప్తుందని నాకేం వేరు కదా. అంటే ఇంతకిప్పుడు అత్తదారా? అది వచ్చేదాకా నమ్మకం లేదురా అయ్యా. నీ మాట నమ్ముకున్న పిల్లంతా తల్లిగారింటికి పంపిస్తే కారా? ఒకసారి ఫోన్ అనే అయ్యిరా. అరే స్విచ్ ఆఫ్ వస్తుందిరా. గోవిందా గోవిందా, పైసలు వాయ్ పొల్లవాయ్. అది కాకపోతే ఇంకోది, మళ్ళా అది పొక్క పెట్టుకోనా? నీ పిల్లాన్ని అవ్వగారింటికి పంపిందని న్యాయం చేయాలంటే తప్పదురా. నీ అన్యాయం అయిపోయినా పర్లేదు అంతే అంటావారా? అరే నీకు న్యాయం జరిగిందిరా. పోలు వచ్చింది చూడు. ఫోన్ అని స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావు. ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది. ఓరు వారి ఇప్పుడు గవర్న అవసరం వారా? ఎవరైనా చూస్తారు లోపడుకోదంపా. సరే పారి. ఏ జరుగు, లోపలికి రాగానే మీద మీద పడుతున్నావు, ఆగుతలేదా? మావాడు కొంచెం కరువులో ఉన్నాడు. మరీ అంత కరువా? అవును గాని అవి తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం. మా తెచ్చుకున్నారు గాని డూప్లికేట్ అయితే కాదు కదా? అవి డూప్లికేట్ కూడా ఉంటాయా? అవును, మొన్న కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మధ్యలో మలిగిపోయింది. మా గట్లేం వలగైతి, పెద్ద కంపెనీ అవి. అవును గాని ఇద్దరు కలిసి మోటుగా చేస్తా అంటే నేను అస్సలు ఒప్పుకోను. మోటి ఏం చేయాలి? మెత్తగా చేస్తాం. తలుగురా. అబ్బా పడితే గాని మంచి సుఖాన్ని ఇచ్చే పోరిని పట్టినవురా. మీ సుఖం తర్వాత గాని మీకైతే ఏ రోగాలు అయితే లేవు కదా? నాకైతే ఏం రోగాలు లేవు. నాకు ఆ బక్కన్ మీద డౌట్. నాకేం రోగాలు ఉన్నారా? నాకేం లేవు. నేను పిల్లలు కలదాన్ని, నాకేమైనా రోగం వచ్చింది అనుకో నా పిల్లలు అన్నదలు అవుతారు. సపోర్ట్ చేస్తాం. నా సేఫ్టీ నాది. రోగాలేం రావు గాని నీ మొగుడు ఏం పని చేస్తాడు? ఏం పని చేయకనే నేను ఈ పని చేస్తానా. అయ్యో నీ మొగుడు సాటగాడేనా, తుసుగాడేనా? నీకు మొత్తం ఇచ్చి చెప్పమంటావేంది? మరి నువ్వు ఈ పని చేస్తున్నావు నాకు తెలుసా? నాకు ఈ పని అలవాటు చేసిందే వాడు. ఊరిని గట్టెట్లా? ఒకసారి పైసలు అవసరం ఉంటే నన్ను అలా ఫ్రెండ్ దగ్గర వండబెట్టిండు. అప్పటి నుంచి నాకు కూడా అలవాటు అయిపోయింది. అసంటోనికి పెళ్ళంగా ఉండు కంటే ఈ పని చేసేది అంతే. ఇక నాకు కూడా గట్లనే అనిపించింది, అందుకే వాడిని ఇడిచిపెట్టచ్చి ఇళ్ళ దిగిన. సరే గాని గిట్ల ఇద్దరితో చేసి నీకు ఫస్ట్ టైమా? మీకా నాకా? నీకే. నాకు ఇద్దరితో చేసి కొత్త ఏం కాదు, ముగ్గురితో కూడా చేసిన. ఓరి అక్క, ముగ్గురా? చేష్టల్లో ఓపిక ఉండి నాకు పైసలు వస్తున్నాయనంటే నాకు నలుగురితోనైనా ఓకే. అబ్బో గట్టిదానివే నువ్వు. నన్ను చూస్తే మీకు తెలుస్తలేదా? ఓ గట్టిదాని వెతి
ఎంతమందినైనా తృప్తిపరుస్తాం. కానీ మీరిద్దరు ఇచ్చిన సుఖము నాకు ఏ మొగడు కూడా ఇయ్యలే తెలుసా. మా ఇద్దరు ఇట్లా ఎవరికి ఇచ్చారు చెప్పు. ఇద్దరు గట్టోళ్ళే, ఇద్దరు సమానమే ఇచ్చిర్రు. గట్లెట్లుంటది? ఇవాళ నన్ను ఒక్కల పేరే చెప్పాలి. ఇగో, కొంచెం ఎక్కువ ఇచ్చినవుతి. నేనేనా? చూసావారా బక్కొందైనా నేనే కట్టున్నట. రేయ్ ఈ రౌండ్ లో నేనే గట్టునని నిరూపించుకుంటా. తులం బంగారం అయినా పర్లేదు. అంటే నేను మళ్ళీసారి నిరూపించుకుంటా. చూడు రే కాబట్టి ఎట్లుంటుందా.